నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ న్యూమరాలజిస్ట్ ఛానల్. నేను మీ అమృత అగర్వాల్, న్యూమరాలజిస్ట్ అండ్ యోగా ట్రైనర్. హాయ్ ఫోక్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఓకే, ఈరోజు లాస్ట్ వీడియో అండి, పర్సనల్ ఇయర్స్ గురించి చెప్పడము. శ్రద్ధగా వినండి, ఇది చెక్ చేసుకోండి. అందరూ మీ ఇంట్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఇలా ఉంటే ఖచ్చితంగా చెక్ చేసి నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లీజ్. ఎందుకంటే నేను చెప్పింది నిజమో కదా నాకు కూడా తెలియాలంటే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టాలి. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, ఓకేనా? వీడియో అయితే ఆఖరి దాకా చూడండి, స్వైప్ చేయకుండా. మనకు అర్థమవుతుంది, మధ్యలో ఏమైనా చెప్తే మీరు మిస్ అవుతారు కదా, అందుకని చెప్తున్నా, ఓకేనా? వీడియో చూసే ముందైతే స్మాల్ రిక్వెస్ట్ అండి, ఏక్ ప్యారాసే లైక్ ప్యారాసే షేర్, అంతే, ఇంకేం చేయదండి. ఈ రెండు చేయండి, స్మాల్ షేర్ అండ్ లైక్. హ్యాపీ అనిపిస్తుంది నాకు, 10 మందికి అవేర్నెస్ మీరు ఇచ్చినట్టు అవుతారు, అంతే అండి, ఓకేనా? ఓకే అండి. పర్సనల్ ఇయర్ 8 వస్తే ఎలా ఉంటుందో అందరూ భయపడనక్కర్లేదండి. 8 వచ్చినప్పుడు కూడా సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎప్పుడు చూసినా ఒకటే మాట చెప్తుంటారు, పర్సనల్ ఇయర్ 1 వస్తేనే బాగుంటుంది, 6 వస్తేనే బాగుంటుంది, 5 వస్తేనే బాగుంటుంది అనడం చాలా అంటే చాలా తప్పండి. మనకు ప్రతి నెంబరు కావాలి, ప్రతి నెంబర్ ఇంపార్టెంట్. కానీ వాటి ప్లేసులకు వచ్చినప్పుడు వాటి వాల్యూస్ మనకైతే తెలుస్తాయి కదా. ఖచ్చితంగా ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ దాని రిజల్ట్ అయితే మనకు వస్తుంది. అదొక్కటి గ్రహిస్తే ఏ నెంబరు చెడ్డగా ఉండదండి, ఏ నెంబరు మంచిగా ఉండదు, అంతే. అదొక్కటి అందరూ ఫాలో అయిపోండి చక్క. కానీ ఎవరు ఏది చెప్పినా ఏ నెంబర్ బాగాలేదన్నా కూడా నమ్మకండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే నమ్మడం మొదలు పెడతారో మీ నుంచి వాళ్ళకు డబ్బులు పోతాయి, 100% పోతాయండి. ఏదో ఒకటి చెప్పడంతో మీరు భయపడతారు, ఆటోమేటిక్గా డబ్బులు పెట్టి కరెక్షన్స్ చేయించుకోవడమో, లేకుంటే వాళ్ళు చెప్పడం ఏదో ఒకటి చెప్పడము, అది నమ్మడము, మరి అగైన్ మీరు నెంబర్ మార్చడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి చెప్తున్నాను, నేనైతే ప్యూర్గా సబ్జెక్టు 100% ఇస్తున్నాను. మీరు ఎవరైతే ఫాలో అవుతారో నిజం చెప్తున్నాండి, మీ డబ్బులు అయితే వేస్ట్ కాదు. మీరు నమ్మిన దానికి అంతకు ఎక్కువ ఇస్తున్నా మీకు, మీరు ఫాలో అవ్వడం మాత్రమే. నేను సబ్స్క్రైబ్ చేయమని అడగకపోయినా నా వీడియోస్ చూసి మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ ఆల్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ముందే చెప్పాను కదండి, నా వీడియో నచ్చితే మీరే చెయ్యండి, నేను అడగను అని. అలాగే చేస్తున్నారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు పర్సనల్ ఇయర్ 8 గురించి చెప్తున్నాను. ఈ 8 వస్తే ఏముంటుందంటే ఏమీ ఉండదండి, అంత హ్యాపీ ఉంటుంది. ఇయర్ ఆఫ్ రివార్డ్ అని చెప్పాలి, ఇయర్ ఫర్ రికగ్నేషన్ అని చెప్పాలి, ఇయర్ ఫర్ గెయిన్ అని చెప్పాలి. ఇంత మంచిగా చూడండి. ఇవన్నీ ఉంటే వీళ్ళు ఏమేమో టెన్షన్లు పెట్టేస్తారు 8 అనగానే. అలా కాదు. అలాగే ఇంకా చెప్పాలంటే ఏదైనా కానీ క్విక్ రిజల్ట్స్ గురించి, అంటే తొందరగా వచ్చే ఫలితాల గురించి మాత్రం ఆశించకండి. ఈ పర్సనల్ ఇయర్ 8 వచ్చినప్పుడు ఇలా చేస్తేనే అలా వస్తాయని మాత్రం ఎటువంటి మూమెంట్లైనా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మాత్రం మీరు ఆలోచనకి వెళ్ళకండి, ఆశించను వద్దండి. 8 వస్తే ఇలా ఉంటుంది. ఇంకా చెప్తాను, మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సొసైటీలో ఉన్న పెద్దవాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేస్తారండి. ఇది తప్పు, అది ఒప్పు, ఇలా అని చెప్పి మీ మీద ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. కాస్త ఓపికగా ఉండండి, పనులైతే మీకు మంచిగానే జరుగుతాయి. వాళ్ళు మరీ మీరు టార్గెట్ చేయొద్దండి, వాళ్ళు ఏదో అన్నారని, ఓకే? మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే మీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఈ పర్సనల్ ఇయర్ 8 వచ్చినప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయండి. ఎందుకంటే ఎన్నో చేయాల్సి, ఎందుకంటే ఈ నెంబరే 8. అందరినీ చక్కగా ఉండాలని ఆలోచిస్తారు, పద్ధతిగా ఉండాలని ఆలోచిస్తారు. ఇలా మీకు నచ్చినట్టుగా అందరూ ఉండాలన్నప్పుడు మీ బాధ్యతలు అయితే ఖచ్చితంగా పెరుగుతాయి. ఈ పర్సనల్ ఇయర్ 8 వచ్చినప్పుడు ఏవైనా కొనండి, కానీ అమ్మడం మాత్రం చేయకండి. ఓన్లీ కొనడం మాత్రమే మీ ఎయిమ్గా పెట్టుకోండి. కొనడం మాత్రమే, అర్థమవుతుంది కదా? అమ్మడం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకండి. మీరు చేస్తే ఖచ్చితంగా నష్టపోతారు. ఈ 8 వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ కష్టం అంత ఉంటుందో, కష్టం లేకపోయినా కూడా మంచి ఫలితమే వస్తుంది. కానీ అందరూ కష్టం కష్టం అంటారు, కష్టం ఏముండదండి. కాస్త బాధ్యతలు పెరుగుతాయి, దాని తగ్గట్టు మంచి రిజల్ట్స్ అయితే మీకు వస్తాయి. దీని గురించి ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి ఆలోచన వద్దు, సెకండ్ థాటే వద్దండి. అంత హ్యాపీగా ఉంటుంది 8 వచ్చినప్పుడు. అందరూ ఏదో కష్టపడాలి, కష్టపడితేనే డబ్బులు వస్తాయి, లేకుంటే మీరు బాధలు పడతారు, ఇలా చెప్తారు. అవంతా ఏమీ లేదు, అన్ని సంతోషాలనే ఇస్తుంది. ఇది కూడా ఏమంటే బాధ్యతలు ఒకటి పెరుగుతాయి, కానీ మిగతా అన్నీ చక్కగా ఉంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకొని అనిపిస్తే అండి, మీకు ఇన్సూరెన్స్లో కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కానీ ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు అది మంచి ఫలితాలు అయితే ఇస్తుందండి. మిగతా ఇంకా ఏ పనులు చేసినా ఓకే, అంతేకాని ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఇందులో పెట్టండి. మిగతా వాటిలో పెడితే కాస్త నష్టపోతారు, ఓకేనా? ఇదేనండి నేను చెప్పాలనుకున్నది. 8 వచ్చినప్పుడు ఇలా ఉంటుంది. మీరు కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి ఇలా ఉందా లేదా అనేది, ఓకే? అలాగే పర్సనల్ ఇయర్ 9 వస్తే ఎలా ఉంటుందో చెప్తాను. 9 వచ్చినప్పుడు ఏమవుతుందంటే
ఇది అందరూ డేర్ నెంబరు, అది కొంచెం ధైర్యశంక అంటారు కదా, ఓకే. కానీ ఈ పర్సనల్ ఇయర్ 9 వచ్చినప్పుడు వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే లైఫ్లో జరుగుతుందండి, ఖచ్చితంగా జరుగుతుంది. దానికి ఆలోచనే లేదు, వస్తుంది. కొత్త కొత్త ఎక్స్పీరియన్స్లు అన్నీ జీవితంలో జరుగుతాయి. ఇయర్ చాలా అదే 9 వచ్చినప్పుడు ఆ ఇయర్ ఎలా ఉంటుందంటే చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అంటారు కదా, అలాగా చాలా అగ్రెసివ్గా ఉంటుంది ఇయర్ 9 వచ్చినప్పుడు. వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు కూడా చాలా. ఎందుకంటే ఫస్ట్లో చెప్పే కదా, డేర్ నెంబరు, డాషింగ్ నెంబరు, అన్నీ చెప్తా ధైర్యశంక అని. కాబట్టి ఇలాగే ఉంటారు, డేరింగ్గా, డాషింగ్గా, అగ్రెసివ్గా ఖచ్చితంగా ఉంటారు. చాలా బాగా వీళ్ళందరితోటి కాస్త ఏదైనా డీల్ చేసేటప్పుడు పద్ధతిగా కూడా చేస్తారండి. ఎందుకంటే వీళ్ళకి సాక్రిఫైస్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళ మనసు ఎప్పుడు సొసైటీకి చేయాలనే క్యారెక్టర్ కాబట్టి ఖచ్చితంగా చేస్తారు వీళ్ళు. అది కాకుండా మీకు ఇయర్లో 9 వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఒక్కటైతే చెప్తారండి, ఎవరి గొడవలకి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. మీరు ఎంత హెల్ప్ చేద్దామని వెళ్తే మీకు అంత ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరి విషయంలో అయినా సరే, ఎందులో అయినా సరే అస్సలు ఇన్వాల్వ్ అవ్వకండి అసలు. ఎందుకండి, ప్రతి ఒక్క చోట మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరైతే మంచి చేయాలని పోతారు, కానీ మీకు జరిగేది మాత్రం వేరే జరుగుతుంది. కాబట్టి గొడవలకి అయితే మీరు వెళ్ళకండి, కాస్త దూరంగా ఉంటే హ్యాపీగా ఉంటారు. చాలా అది కాకుండా 9 వచ్చేటప్పుడు మీ వర్క్స్ ఏవేవి ఉన్నాయో, ప్రాజెక్ట్స్ ఏవి ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అయ్యి చాలా హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఏ విషయం ఇన్వాల్వ్ అవ్వకుండా ఏ విషయంలోనూ మీ పని మీరు చూసుకోండి. పర్సనల్ ఇయర్ 9 వచ్చినప్పుడు మీ వర్క్స్ కంప్లీట్ అయిపోయి మీరు హ్యాపీగా ఉంటారు, ఓకేనా. అలాగే ఇంకా చెప్పాలంటే పర్సనల్ మంత్ కూడా చూసుకోవచ్చండి, పర్సనల్ డే కూడా చూసుకోవచ్చు. అది ఇంకా నేను అన్నీ చెప్పలేను, కన్సల్ట్ అయిన వాళ్ళకు ఇవన్నీ చేసిస్తాము. ప్రతిది ఒక్కటి నేను చెప్పాలంటే చాలా వీడియోస్ అయిపోతే నాకు వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని వీడియోస్ చేసినా నాకేంటి సబ్స్క్రైబర్స్ నేను అడిగితే చేయట్లేదు, ఓకే. ఏదైనా కామెంట్ చేస్తే వేరేలా పెడుతున్నారు. అందుకని నేను ఏం అడగట్లేదు. మీకు నచ్చితే మీరే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఎవరికైనా మీకు ఇవన్నీ చెప్పినా మీకు అర్థం కాకపోతే నన్ను కాంటాక్ట్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీకు చాలా మంచిగా కరెక్షన్స్ చేసి పక్కా ఇస్తానండి. ఇది నా ప్రామిస్ అనుకోండి. నేనైతే ఎవరికైనా ఇవ్వాలంటే వాళ్ళు ఖచ్చితంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా, ఓకే అండి. నా వీడియో నచ్చితే అందరూ ప్రతి ఒక్కరూ చెప్పా కదా, చాలా చిన్నది అడిగాను, ఒక లైక్, ఒక షేరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. జై హింద్, మేరా భారత్.